అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఆదికాండ గ్రంథంలో 4వ అధ్యాయంలో అవ్వగారు అంటారు, యెహోవా దయ వలన నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నానని చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథంలోకి వచ్చేసరికి యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఆయన కృప నిరంతరం అని చెప్పేసి కీర్తన గ్రంథంలో చెప్పబడినట్లుగా మనం చూస్తూ ఉంటామండి. లోకసూత్ర 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే వయసెందును బుద్ధి ఎందును దేవుని దయందును మానవ దయందును వర్ధిల్లుచుందని చెప్పేసి దేవుడు చెప్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడు ఇచ్చిన మహాఉత్తమైన కృపను బట్టి గలతీయులకు రాసిన పత్రిక మనం చూసుకున్నట్లయితే యెహోవా దయ సంపాదించుకోవాలనుకుంటున్నారా? దేవుని దయ మనుషుల దయ సంపాదించుకోవాలనుకుంటున్నారా? దేవుని దయ సంపాదించుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారని చెప్పేసి అక్కడ అడుగుతూ ఉంటాడు అనమాట అండి. మనుషులు మెప్పు కావాలా? అలాగే దేవుని సంతోషపెట్టాలని ఆలోచన కలిగి ఉన్నారా? లేకపోతే మనుషుల్ని సంతోషపెట్టాలని ఆలోచన కలిగి ఉన్నారా? మనుషుల్ని సంతోషపెట్టాలంటే దేవుని దోషము కాకపోవచ్చు అని చెప్పేసి గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని దయ మనము సంపాదించుకోవాలండి. మనుషుల దయ కూడా మనం సంపాదించుకోవాలి. కాకపోతే అందరితో కూడా మంచిగా జీవించాలి, మంచి ప్రవర్తన కలిగి జీవించాలి, మంచి ఆలోచన కలిగి జీవించాలన్నమాట అండి. అప్పుడే దేవుడు మనల్ని స్టెప్లుగా దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు అనమాట అండి. ఎవరితో కూడా మనం చెడ్డగా ఉండకూడదు, ఎవరితో కూడా మనం చెడ్డ ప్రవర్తన కలిగి మాట్లాడకూడదు, అందరితో సమాధానంగా ఉండాలి. అప్పుడు దేవుడు దయ మనకి తోడుగా ఉంటుంది అనమాట అండి. ఎప్పుడైనా సరే దేవుని దయ మనకు తోడుగా నీడగా సాకార ఉపకారంగా ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట అండి. దేవుని దయ లేకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమైపోతూ ఉంటాయి, మనం ఎన్ని చేసినా వ్యర్థమైపోతూ ఉంటాయి అనమాట అండి. కాబట్టి 100% కూడా దేవుని దయ మనం సంపాదించుకోవాలి అంటే దేవునికి అంగీకారంగా జీవించాలండి. ఆయన ఎదుట నిర్దోషిగా ఎంచబడాలి, ఆయన ఎదుట నిలిచే అర్హతను మనము సంపాదించుకోవాలి, నీతిని అనుసరించి నడుచుకోవాలి, న్యాయంగా జీవించాలండి. సాధ్యమైతే ఇతరులకు సహాయం చేసి మంచి లక్షణాన్ని కలిగి ఉండాలన్నమాట అండి. దేవుడు అందరినీ ప్రేమించాడు కనుక మనం కూడా అందరినీ ప్రేమించగలిగే సహజ లక్షణాన్ని కలిగి ఉంటే దేవుని దయ 100% కూడా మన మీదకి వస్తూ ఉంటుంది అనమాట అండి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము వస్తుందని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి దేవుని దయ సంపాదించుకుని మనం హాయిగా జీవించాలంటే ఆయన మీద నమ్మిక కలిగి జీవించాలి, విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి, చక్కగా దేవుని భయభక్తి కలిగి జీవించినట్లయితే దేవుడి దయ మన మీదకి 100% దేవుడు పంపించి మనందరినీ కూడా భూమిగా హాయిగా జీవించి యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలగజేసి మంచి ఆరోగ్యం దయచేసి ఆయన రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని మనము కలిగి ఉంటామన్నమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకున్నారండి? దేవుని దయని సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవిందామా? ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. మనం కూడా దేవుని దయని సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవించి ఆయన రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామా? అలా కలిగి ఉండాలంటే మనం ప్రార్థన చేసుకుని అందరూ కూడా దేవుని దయని సంపాదించుకుని మనతో పాటు అందరూ హాయిగా భూమి మీద జీవించాలని చెప్పేసి అందరి కోసం ప్రార్థన చేద్దాం. మరి మహాపరిశుద్ధుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలు ఎక్కలన్నీ స్తుతిస్తోత్ర ప్రభా. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఆయన కృప నిరంతరం ఉండని చదివిచేతని నీకు వందనాలు తండ్రి స్తోత్రం ప్రభా. నీ దయ యెహోవా దయదాక్ష సంపూర్ణం చదివిచేతని స్తోత్రం ప్రభా. నీ దయ లేకపోతే మేము బ్రతకలేము తండ్రి స్తోత్రం ప్రభా. సర్వశక్తి గల మీరే తండ్రి స్తోత్రం ప్రభా. నీ దయ తండ్రి ప్రభా మాకు దైత్యమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి ప్రభా. నీ దయ అందరికీ తండ్రి స్తోత్రం ప్రభా పంపించాడు తండ్రి. నీకు వందనాలు తండ్రి స్తోత్రం ప్రభా. తండ్రి సర్వశక్తి గల తండ్రి స్తోత్రం ప్రభా. తండ్రి అందరితో మేము మంచిగా ఉండి తండ్రిస్తున్నాం ప్రభా. నీ దయని సంపాదించుకుని తండ్రి హాయిగా జీవించే యోగ్యతను మాకు దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ దయ, నీ చాలి, నీ కనికరము, నీ కృప బిడ్డలందరిపై నిండుగా దయచేసి తండ్రి ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో గర్భిణీలు జ్ఞాపకం చేసుకోండి, బాలింతరానికి జ్ఞాపకం చేసుకోండి, చదువుకునే పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, చిన్నలను పెద్దలను ఎవరిస్తున్న అందరూ కూడా వృద్ధులను అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి స్తోత్రం ప్రభా. వ్యాపారం చేసుకున్న వాళ్ళని, ఉద్యోగం చేస్తున్న వాళ్ళని తండ్రి జ్ఞాపకం చేసుకుని, వాహనాల గురించి జ్ఞాపకం చేసుకుని తండ్రి
అలాగే సర్వసృష్టిలో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసిందంటే ప్రతి ఒక్కరిని పేరుని దీవించి ఆశీర్వదించి ప్రభా ప్రతి ఒక్కరికి నీ దయని తండ్రి ప్రభా పంపించిన తండ్రి ఇస్తాను ప్రభా నీ దయతో అందరూ తండ్రి ఇస్తాను ప్రభా దీవించబడి ఆశీర్వదించబడి అభివృద్ధి పొంది ఎవరికి కావాల్సిన సహాయం వరకు దయచేసి అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రభా నీ కృపచేత బలపరిచి మరొకసారి తండ్రిస్తున్నా ప్రతి ఒక్కరు ప్రభా నీ అందుకు విశ్వాసంతో ప్రార్థన చేసుకుని నీ దయని సంపాదించుకుని తండ్రిస్తాను ప్రభా హ్యాపీగా జీవించే యోగ్యతను దయచేయమని మా ప్రార్థన ఆలకిస్తాను మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి మా కర్తవ్యాన్ని యేసుక్రీస్తు ప్రవేశమైన నమ్మని వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. అందరికీ వందనాలండి. ఇది అక్కడ దేవుని ఆశీర్వాదం మీకు తోడుకునేను గాక, దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. దేవుడిచ్చిన మహావచనాలను బట్టి మనమందరం కూడా దేవుని దయని సంపాదించుకుని చక్కగా భూమి మీద హాయిగా జీవించి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని సంపాదించుకుని ఆశీర్వాదం సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. ఏమంటారు, దేవుడి దయ మనకు తోడుగా ఉంటే మన జీవితంలో ఎన్నో కార్యాలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో మేలులు జరుగుతూ ఉంటాయి. చక్కగా ఆశీర్వాదం మన మీదకి వస్తూ ఉంటుంది. చక్కగా ఆయన కృప మన మీదకి వస్తూ ఉంటుందండి. ఆయన కాపుదల మీదకి వస్తూ ఉంటుంది. కనుక మనమందరము కూడా ఏమున్నా ఏమి లేకపోయినా సర్వశక్తి గల దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని దయని సంపాదించుకుని దేవుని యందు పూర్తిగా విశ్వాసం కలిగి నమ్మిక కలిగి చక్కగా జీవిస్తూ మరొకసారి దేవుడి దయ మనందరికి కూడా తోడుగా ఉండి మనకు కావాల్సిన సహాయం దేవుడు దయచేసి భూమి మీద మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి చక్కగా భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దేవుడు మనందరికీ దయచేయాలంటే మనందరం కూడా దేవుడిని భయభక్తి కలిగి జీవిద్దాం, ఆయన దయను సంపాదించుకుందాం, భూమి మీద హాయిగా జీవిద్దాం. ఏమంటారండి, ఈ ఆలోచన మీదే. మనం బాగోవాలి, పక్కవారు బాగోవాలి, ఎదుటివారు బాగోవాలి, మన తోటివారు బాగోవాలి, అందరూ బాగోవాలి. అందులో మీరు నేను మనందరము ఉండాలి. అదే మనం కోరుకోవాలి. అప్పుడే పూర్తిగా దేవుడు దయ మన మీదకి పంపించి మనలందరినీ కూడా దేవుడు మనకి ఎంత ఆయుష్యత ఇచ్చాడు అంత ఆయుష్య కూడా భూమి మీద ఆయన దయ, ఆయన జాలి, ఆయన కనికరం మన మీదకి పంపించి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దేవుడు దయచేస్తాడనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? దేవుని దయని సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నాడా? అయితే ఈ ఆలోచన మీదేనండి. 100% కూడా మనందరికీ కూడా దేవుడి దయ కలిగి జీవించే యోగ్యత మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. సంపాదించుకుందామా దేవుని దయ, జీవిద్దామా హాయిగా? ఏమంటారండి? అందరికీ వందనాలు.